అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323 రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా మాట్లాడుకుని గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారి దగ్గరికి వెళ్ళి నిన్న ఫలానా ప్లేస్లో మేము పెట్టుకుంటామని అని చెప్తే ప్లేస్ ఉంటే కనుక తప్పనిసరిగా దాన్ని పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. కానీ రాత్రి ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో తెల్లవారేసరికి మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజున ఒకటే చెప్తున్నాం, ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉంటాం. కాకపోతే రామారావు గారి విగ్రహం ఇక్కడ పెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ వద్దంటే ఏ బొమ్మకు మీరు పర్మిషన్ ఇచ్చారు, ఏ బొమ్మకు మీరు పర్మిషన్ ఇవ్వరని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఎల్లకాలం ఒక ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఎప్పుడూ కూడా అధికారులు అంటే అందరినీ సమన్వయంగా చూసుకునే వాళ్ళే అధికారులు. కాబట్టి భవిష్యత్తు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉగ్రరూపం తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా మేము ఈ వినతిపత్రం ఇచ్చి ఇక్కడ ఉన్న బొమ్మలు అయితే ఎలా పెట్టనిచ్చారు, ఈ విగ్రహం అయితే ఎందుకు తీసేయాలి అని చెప్పి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా వెళ్ళి కోరడం జరుగుతుంది. భీమవరం పట్టణంలో ప్రకాశం చౌక్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానికుల సూచన మేరకు మరి స్థానిక శాసనసభ్యులతో సంప్రదించి పక్కన ఉన్నటువంటి అక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ఒక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది. మరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజల యొక్క సూచన మేరకు మేము స్థానిక శాసనసభ్యులతో కూడా సంప్రదించాం. అయితే దాని స్థలం అనుకూలంగా ఉంది కనుక కట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. మరి చెప్పిన తర్వాత అధికారులు వచ్చి ఆ ఉన్న విగ్రహాలన్నింటినీ అట్లా వచ్చి ఒక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బెడ్ని కూడా మరి ప్రొక్కలైన తీసుకొచ్చి తొలగించితే మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి దీని యొక్క నిరంకుశ వైఖరికి ఖచ్చితంగా మేము ఇవాళ రేపట్లో వైఎస్ఆర్ కార్యకర్తలు దేవుళ్ళు అందరూ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇంకేదంటే ఆ మూడు విగ్రహాలను ఉంచడం ఏంటి, ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం కోసం మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మరి నిలదీయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడతాం. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323